'ధురంధర్' సినిమా టోటల్ స్టోరీ బేస్డ్ ఆన్ కొన్ని ఈవెంట్స్ మాత్రమే. కొన్ని ఇన్సిడెంట్ మాత్రమే. టోటల్ క్యారెక్టర్స్ గాదు. బట్ కొన్ని క్యారెక్టర్స్ రిజెంబ్లెన్స్‌ని వీళ్ళు తీసుకొని దాన్ని టోటల్ ఏమంటారు ఫిక్షనైజ్ జేసి అంటే ఇప్పుడు దానికి తోడైతది. ఆ తోడయ్యే ఎలిమెంట్స్‌ని బెట్టుకొని 'ధురంధర్' సినిమా అనేది తీసిర్రు. ఈ సినిమా అనేది ఏం బయోపిక్ గాదు. ఇప్పుడు 'రణ్వీర్ సింగ్' చేసింది 'మోహిత్' అనే స్టార్టింగ్‌లో ఎట్లా వచ్చిందంటే 'మోహిత్' అనే ఒక పర్సన్ ఆర్మీ పర్సన్ ఉన్నాడు. అతనికి సంబంధించి అని చాలామంది అనుకున్నారు. బట్ అది నిజం కాదు అని చెప్పేసి ఫిల్మ్ మేకరే చెప్పిండు. ఆ ఫిల్మ్ మేకర్ చెప్పిన ఇన్సిడెంట్స్ ఏందంటే మెయిన్‌గా స్ట్ స్టోరీని కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని ఈవెంట్స్ జరిగినాయి కదా! ఇండియాలో గానీ జరిగిన దానికి కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తారు. అంటే కొన్ని డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మధ్యలో హీరోని కొంచెం బిల్డ్ చేయడానికి ఇదంతా చేస్తారనమాట. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ ట్రూ స్టోరీ అయితే కాదు. కానీ కొంచెం కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకొని చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టార్టింగ్‌లో వచ్చే ఏరోప్లేన్ అది ఉంటది కదా! హైజాక్ ఉంటది కదా! అది నిజంగానే జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఎట్లా స్కెచ్ ఉంటదంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వల్ల మెయిన్ పనే ఇంటెలిజెంట్‌గా థింక్ చేయడం. ఓకే. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత థింక్ చేసి చేసినా గూడా చేసే పర్సన్స్ మారిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్‌లో జరిగే ఇన్సిడెంట్స్ ఏవైనా గూడా వీళ్ళు చూయించింది అంటే దాన్ని మొత్తంగా రీక్రియేట్ చేసి చేసిర్రు. బట్ సినిమాలో ఎక్కడ ఇంపాక్ట్ వస్తదంటే టోటల్‌గా హీరో క్యారెక్టరు అండ్ రియల్‌గా అంటే నిజంగా ఇది జరిగిందేమో అన్న ఫీల్ అయితే కనిపిస్తది. ఒక యాక్షన్ పార్ట్ తీసేస్తే దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. వర్కౌట్ అయింది కాబట్టి ఇవన్నీ నిజమేనా అనే ఒక క్వెషన్ ఇవన్నీ వస్తాయి. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా నిజంగా జరగలేదు. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి సినిమాలో. దాన్ని బ్యాకప్ ప్లాన్ అదంతా ఉంది. బట్ అవన్నీ గూడా వీళ్ళు చూయించినదైతే టోటల్ నిజం కాదు. ఏ సినిమా అయినా కూడా. ఓకే. 'ధురంధర్' సినిమాలో మెయిన్‌గా అట్రాక్ట్ చేసిన థింగ్స్ ఏవనంటే ఫస్ట్ మ్యూజిక్. మ్యూజిక్ ఫస్ట్ అస్సలు అది వేరే లెవెల్‌లో ఎలివేట్ చేసింది. ఆఫ్టర్ 'యానిమల్' తర్వాత మనం ఆ స్పెక్టాక్యులర్ లెవెల్‌లో ఒక మ్యూజిక్ సౌండ్ అనేది ఏదైతే ఉందో అంటే టోటల్ డ్రామా వెరీ సీరియస్ ఫిల్మ్స్ చూస్తే మొత్తం సినిమా చాలా సీరియస్ వెళ్తుంటుంది సినిమా. అసలు ఎన్నో 2, 3 జోకులు తప్ప మిగతాదంతా స్టోరీ చాలా సీరియస్ వెళ్తుంది. ఆ సీరియస్ సినిమాని కూడా ఎంగేజ్ చేసుకుంటూ వెళ్తున్న ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అని అంటే అది ఫస్ట్ మ్యూజిక్. దాని తర్వాత హీరో పర్ఫార్మెన్స్. వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఎలివేట్ చేసేసరికి అది ఇక గూస్ బంప్స్ అండ్ స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో అది డెఫినెట్‌గా యూనిక్ ప్లాట్. ఇండియాలో ఇప్పుడు మనం చాలా సార్లు ఆలియా భట్ తీసింది ఒక సినిమా, స్పై సినిమాలు ఇవన్నీ చూసినాం గానీ ఇది ఒక కొత్త పర్స్పెక్టివ్‌ని ఓపెన్ చేసింది. అంటే ఫస్ట్ నుంచే హీరో అంటే ఇక్కడ రెడీ అయిపోయి జిమ్ చేసి ట్రైనింగ్ అంతా తీసుకొని వెళ్ళడం మనం యూజువల్‌గా అట్లా చూస్తాం. కానీ ఈ సినిమా అట్లా కాదు. డైరెక్ట్ అక్కడ ఏసేసాడు ఫస్ట్. ఇన్సిడెంట్‌లోనే స్టార్టింగ్ అక్కడ ఏసేసరికి మనం అతనితో ఫాలో అవుతున్నాం. మనం అతనితో ఫాలో అవుతున్నాం. అండ్ వాడు పోలీసు వాని కేపబిలిటీస్ ఏందని కూడా మనకు తెలవదు. ఆ లెవెల్‌లో తీసుకెళ్ళి అక్కడ ఏసినప్పుడు సో, అది ఆ న్యూనెస్ అనమాట. ఎక్స్‌ట్రీమ్ న్యూనెస్ అనేది కనిపించింది. దానికి తోడు మ్యూజిక్ ఎలివేట్ చేయడం అండ్ యాక్షన్ పార్ట్ కొన్ని ఇప్పుడు వాళ్ళు చంపే విధానాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇట్లా కట్టేసాడు. ఈ అన్నీ బాడీకి ఇవన్నీ కట్టేసాడు కదా! ఏమంటారు చైన్‌లతో కట్టేసి ఇట్లా బీకినప్పుడు ఉంటది చూడు. అదైతే అసలు అల్టిమేట్ అసల. అని టక్కన ఇట్లా కళ్ళు మూసేస్తాం మనం. ఆ లెవెల్‌ల దాన్ని చేసిర్రు. సో, అదంతా చూసేసరికి అది నిజంగా చేస్తారా? చేయరా? తెలవదు గానీ పాజిబిలిటీ అయితే ఉంది. నిజంగా చేసిర్రా అని మనమైతే చూడలేం కాబట్టి మనం చెప్పలేము. అండ్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళు కూడా దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెప్పలేరు కాబట్టి మనకు కూడా తెలీదు. కానీ అది చూస్తున్నప్పుడు మాత్రం నిజమే అనిపించింది. ఎక్సెప్ట్ క్లైమాక్స్ పార్ట్. ఆ క్లైమాక్స్ పార్ట్ కూడా కొంచెం మరి అనిపించినా కూడా. కానీ సినిమా మొత్తం ఎక్కడైతే బోరింగ్ కొట్టదు. అది సస్టైన్ వెళ్తుంటే ఎందుకంటే మ్యూజిక్ అనేది వేరే లెవెల్‌లో ఎంచుకున్నారు. అండ్ ఫుల్ టైట్ స్టోరీ. ఇక రివెంజ్ ఉంది. 'ధురంధర్ పార్ట్ 2' ఇది అందరూ స్పై అది అని అంటున్నారు కానీ స్పై అదంతా కాదు. అది నాకు తెలిసి 'ధురంధర్ పార్ట్ 2' అయితే ఉంది. ఇన్‌ఫాక్ట్ ఇందులో కూడా ఆ హోప్ ఉంది.
సినిమా క్లైమాక్స్లో కూడా ఆ విషయం అందులో క్లియర్గా అనిపిస్తుంది. సో క్లియర్. సో ఇప్పుడు హీరో అక్కడ డెవలప్ అయ్యి ఏం చేస్తాడు మరి న్యూ ఇండియా అని చెప్పేసి అన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అసలు ఇక అల్టిమేట్. కానీ చూద్దాం సినిమా అది ఇప్పుడు నెక్స్ట్ ఉంది కదా, మార్చిలో ఉంది కాబట్టి చూద్దాం ఎవరి వరకు. సినిమా చూడకపోతే మాత్రం జస్ట్ ఇమ్మీడియట్గా చూసేయండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది. తెలుగులో అయితే లేదు, హిందీ అయితే రావాలి, అట్లీస్ట్ సబ్ టైటిల్స్ అన్న రావాలి. అందుకే లాంగ్వేజ్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ, వాట్ ఎవర్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మస్ట్ అబ్బా. ఇండియాలో ఉన్నా ఏడున్నా ఇవి మినిమం నేర్చుకోండి, ఎందుకంటే సినిమాలు అని అవే ఉంటాయి. అండ్ బయట ప్రపంచంలో కూడా మస్తు ఉపయోగపడుతుంది. మెల్లమెల్లగా చూసి నేర్చుకోండి, తప్పలేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.